హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సహృద. ఈరోజు 10th క్లాస్ స్టూడెంట్స్ స్కూల్ స్టార్ట్ అయితే ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటారో మాట్లాడుకుందాం. అబ్బా, అప్పుడే అలారం మోగిందా? స్కూల్ యూనిఫామ్ ఏహెప్పా మా పొద్దున స్కూల్ యూనిఫామ్ అని ఊహించని టెన్షన్. ఏం తీసుకెళ్ళాలి, ఏం చదవాలని. ఇదొకటి సిలబస్ భయం. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ టెస్ట్ ఉంది ఈరోజు. టెస్ట్ మళ్ళీ దీంట్లో పేరెంట్స్ ప్రెషర్. నువ్వు నాకు 10th డిస్టింక్షన్ తీసుకొచ్చావంటే చాలు. ఏంది బ్రో మనకి లొల్లి? ఎవరు ఏ ట్యూషన్కి వెళ్తున్నారు, ఎవరు కొత్త టీచర్ జాయిన్ అవుతున్నారు అని ఫ్రెండ్స్తో గాసిప్స్. ఆమెకి 10/10 వచ్చింది, నీకెందుకు 9.7 వచ్చింది అనే మార్క్స్ కంపారిజన్. అమ్మ, అసలు ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఎందుకు? ఇదొక తలనొప్పిరా బాబు. కొత్త క్లాస్, సూపర్ టీచర్, ఫుల్ మోటివేషన్. పాత బెంచీలు, హోంవర్క్లు, రిమైండర్లు, బోరింగ్ క్లాసులు, టీచర్స్. స్టూడెంట్స్, లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన చాప్టర్స్ రివైజ్ చేద్దామా? మ్యామ్ వద్దు మ్యామ్, మీ కాలు మొత్తం మీకు దండం పెడితే వద్దు. స్కూల్ ముగిసిందంటే ఆట కాదు, ఇంకో స్కూల్ స్టార్ట్ అని. అదే గైస్ ట్యూషన్ లైఫ్. మొబైల్ రిస్ట్రిక్షన్స్. ఈ ఇయర్ నుండి 430 మినిట్స్ కంటే ఎక్కువ యూజ్ చేసామనుకో, ఇంట్లో నుండి బయటికి వెళ్ళేస్తాం. పేరెంట్స్ డిక్లరేషన్. మిస్సింగ్ అవర్ ఫ్రెండ్స్. సెక్షన్ షఫ్లింగ్, న్యూ సెక్షన్స్. లాస్ట్ ఇయర్ బెస్టీ మన సెక్షన్లో ఈ ఇయర్లో లేదు. బ్యాడ్లీ మిస్సింగ్ అవర్ ఫ్రెండ్స్. యూనిఫామ్ డిసిప్లిన్, టై, బెల్ట్, ఐడి కార్డ్, షూ, ఇన్షర్ట్ లేకపోతే తప్పవు, వేసుకోవాలి తప్పవు. టీచర్స్, ఇప్పటి నుండి ఒక్క మిస్టేక్ చేసినా ఇంటర్నల్ మార్క్స్ కోత. అంటే కట్ చేస్తారంట. మళ్ళీ అంతేకాదు, నన్ను మస్తు మోటివేట్ చేస్తారు. మా కజిన్కి మీ కజిన్కి 10/10 వచ్చింది, ఇంత వచ్చింది, అంత వచ్చిందని. ఎందుకు మనకి పంచాయతీలు లొల్లులన్నీ? మంచిగా చదువుకోకుండా. చదువు కష్టం అనిపిస్తుందా? రిలాక్స్. మీరు ఒక్కరే కాదు, మనం అందరం స్ట్రగుల్ అవుతున్నాం ఇప్పుడు. మీ అందరికి ఒకటి చెప్తా, క్షమించే వాడికి విజయం పక్కన ఉంటుంది. మంచిగా ఉందా? ఇట్లు మీ సహృద ఫ్రూటీ. బాయ్ బాయ్.